నమస్తే అండి, నేను జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం టేస్టీ తోటకూర ప్రిపేర్ చేసుకోబోతున్నాం. తోటకూర అనగానే అమ్మో ఆంటీ మళ్ళీ తోటకూర అని అనకండి. తోటకూరలో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. మనకు మిద్దె తోట ఉంది కాబట్టి చక్కగా పుష్కలంగా తోటకూర వస్తుంటుంది. దాన్ని వెరైటీగా చేస్తూ ఉంటానండి. ఒక్కొక్కసారి ఒకలాగా చేస్తూ ఉంటాను. అవన్నీ మీకు షేర్ చేస్తున్నా. చాలా వెరైటీస్ చేస్తాను అండి తోటకూరతో. ఇవాళ ఇంకొక కొత్త రకం పుల్లగూర అండి. తోటకూరతో పుల్లగూర చేయబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో, చపాతీలో, ఇలా దేంట్లో అయినా అద్భుతంగా ఉంటుందండి. మంచి ఒక కప్పు నిండా ఒక్కరమే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. చేసే విధానం స్టార్ట్ చేసుకుందామండి. నేనైతే ఇది మన తోటలో వచ్చిన తోటకూరని చక్కగా కడిగి సన్నగా తరిగి పెట్టాను. చాలా వచ్చిందండి, పెద్ద గంప నిండుగా వచ్చింది ఈసారి. అది సగం కూడా కాదు, ఒక పావు మట్టుకి తీసుకున్న. ఈరోజు స్టార్ట్ చేసుకుందామండి. ప్యాన్ హీట్ అయిందండి, ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆకుకూరల్లో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందండి. ఆయిల్ వేడైందండి, కొన్ని ఆవాలు వేసుకుందాం. కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు అండి. ఇది పళ్ళ కిందికి వస్తూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎక్కువ పప్పులు ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొన్నే వేస్తున్నాను. చూడండి, మినపప్పు వేగిపోయింది. ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. మేము కొంచెం కారం తక్కువ తింటాము కాబట్టి ఒక 4 వేసాను. ఇప్పుడు చూడండి, ఒక ఆనియన్, తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు. మన పచ్చిమిరపకాయలు లైట్గా ఇట్లా వేగిన తర్వాత ఇవి వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేగాయండి. కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత ఎక్కువసేపు మనం వేపుకోవద్దు. పసుపు మాడితే చేదొస్తాయండి కర్రీస్. కాబట్టి లైట్గా ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ వెజిటేబుల్స్ అయినా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను తోటకూర వేస్తున్నాను. ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇదే టైంలో కడిగి పక్కన పెట్టుకున్నటువంటి చింతపండు మెత్తగా కావాలి. ఇలా చూడండి, ఇది మెత్తగా ఇలాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కడిగి పక్కన పెట్టుకుంటే ఒక 5 మినిట్స్లో మనం అన్నీ రెడీ చేసుకునే లోపు చింతపండు మెత్తగా అవుతుందండి. మీకు ఎంత పులుపు కావాలో అది చూసుకొని వేసుకోవాలి. మనం మరీ పుల్లగా అయితే కూడా ఇష్టపడరు చాలామంది. కొంచెం లైట్ పులుపు ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి మీడియం టు సిమ్ అండి. మీడియం టు సిమ్ పెట్టేసి చక్కగా మూత పెట్టుకుందాం. అప్పుడు ఇది చక్కగా మగ్గిపోతుంది. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆకుకూర ఉడికేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి. చూద్దామండి, నేను ఇది మధ్యలో కలుపుతూ ఉడికించాను. చూసారా, చక్కగా ఉడికిపోయింది మన తోటకూర. ఇలా స్పూన్తో మెత్తగా అనండి. మీకు మెత్తగా ఇష్టం ఉంటే ఇలా మెత్తగా చేయండి, లేదు అంటే డైరెక్ట్గా మనం ఫ్రై చేసుకోవచ్చండి. పప్పు గుత్తితో అయినా ఇలా అనొచ్చండి. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టేసి మనం ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ స్పూన్ సౌండ్ వస్తుంది, అందుకే చెక్క స్పూన్తో చేద్దాం. ఒక్క 2 నిమిషాలలో ఆయిల్ వచ్చేస్తుంది. కలర్ చేంజ్ అవుతుందండి. కర్రీ గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుంది, డార్క్ గ్రీన్ కలర్లోకి. చూడండి, ఆయిల్ బయటకు వచ్చి కడాయి నుండి కర్రీ సపరేట్ అవుతుంది. చూడండి, సింపుల్ టేస్టీ కర్రీ అండి. మనకు అవే కూరగాయలు ఉంటాయి, అవే అన్నీ ఉంటాయి. మనకు వెరైటీస్ అంటే ఇందులోనే మనం కొంచెం మార్చుకుంటూ వెరైటీస్ ప్రిపేర్ చేసుకోవాలి, అంతే అండి.
మన కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. ఇంతే, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇలాంటి టేస్టీ కర్రీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవండి.